దేవుని చిత్తము అనేది ఏదో ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, కానీ ఆయన చిత్తం నిన్ను ఒక సాక్షిగా చూడాలని, ఆయన చిత్తం నిన్ను సమాజంలో ఒక ఘనత వహించిన వాడిగా ఉంచాలని, ఆయన చిత్తం నిన్ను నీ వాళ్ళ మధ్యలో అయినపోయిన వాడి ఎదుట, రక్త సంబంధికుల ఎదుట, బంధుమిత్రాదుల ఎదుట నిన్ను ఘనత కలిగిన వాడిగా ఉంచాలని ఆయన చిత్తం. ఆ చిత్తానికి నీ శ్రమ కావాలి. దేవుని చిత్తం ఇలా ప్రత్యక్షమైందంటే దానికి ఏం కావాలి? దేవుడు నీకు ఇచ్చిన ఆ పనిని నువ్వు చేయగలగాలి. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. అది నువ్వు సిగ్గుపడవలసింది కాదు, అది నువ్వు తృణీకరించవలసింది కాదు, దానిని దాటుకొని పోవాల్సింది కాదు. కానీ దాని యందు నువ్వు సంతోషించిన వాడవై ఆ పనిని నీవు చేయగలిగినప్పుడు అప్పుడు నీకు విశ్రాంతి కలుగుతుంది. అంతేకాదు, అది నీకు దేవుని చిత్తాన్ని సంపూర్తి చేస్తుంది. అందులో నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు.